Hi everyone, welcome to Impact Academy. So today let us look at AP history. Okay, Eastern Chalukyas of Vengi, Buddhism, Jainism, అవన్నీ కూడా ఈరోజు కవర్ చేద్దాం. ఓకే, సో జస్ట్ కపుల్ ఆఫ్ ఆల్రెడీ ఆ మోడల్ పేపర్ ఏవైతే వన్ లైనర్ మోడల్ పేపర్స్ ఉన్నాయో అందులో జస్ట్ శాంపుల్ కోసం 3-4 క్వశ్చన్స్ పెట్టాను. ఓకే, తర్వాత ప్రాపర్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అవి కూడా చూద్దాం. సో విచ్ డైనాసిటీ స్టార్టెడ్ టు యూజ్ తెలుగు లాంగ్వేజ్ ఇన్ రాయల్ ఇన్స్క్రిప్షన్స్. ఓకే, సో మనకి అంతకుముందు ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి ముందు చూసుకుంటే శాతవాహనాస్, ఓకే ఎక్సెట్రా, ఇక్షోకుస్ ఆ టైంలో ఏంటంటే మీకు ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా ప్రాకృతిలోనే కానీ కొన్ని సంస్కృత్, ఓకే జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రుద్రదామన్ సంస్కృత్ లో ఉండేది. మిగతా ఏంటంటే తెలుగు వర్డ్స్ ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ తెలుగు లాంగ్వేజ్ అనేది మనకు బాగా డెవలప్ అయింది చాళుక్యాస్ పీరియడ్ లో. ఓకే, సో తెలుగు లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ రాయల్ ఇన్స్క్రిప్షన్స్ మనకి చాళుక్యాస్ టైంలో స్టార్ట్ అయింది. తర్వాత వాట్ ఈస్ ద నేటివ్ ప్లేస్ ఆఫ్ చాళుక్యస్. ఓకే, సో చాళుక్యస్ నేటివ్ ప్లేస్ కూడా బోల్డ్ అనే థియరీస్ ఉంటాయి. సో అకార్డింగ్ టు వన్ ఆఫ్ ద థియరీ కడప. ఓకే, హూ ఆక్యుపైడ్ ద వెంగి స్టేట్ ఆఫ్టర్ కిల్లింగ్ జతచోడ భీమా. ఓకే, శక్తివర్మ 1. సో ఇవన్నీ కూడా మనం ఈస్టర్న్ చాళుక్యస్ వెంగి ప్రాపర్ ఏదైతే థియరీ క్లాసెస్ అవి ఎక్స్ప్లెయిన్ చేయాలో ఆ వీడియోస్ చూస్తే మీకు ఇది ఇంకొంచెం బెటర్ గా ఆన్సర్ చేయగలరు. ఓకే, సో ఫస్ట్ ఆ వీడియోస్ చూసి లేదా వన్ లైన్స్ అవన్నీ చదువుకొని అప్పుడు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఈజీగా ఉంటుంది. తర్వాత గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యన్ డైనాసిటీ ఇస్ గుణగ విద్యాదిత్య. ఓకే, ప్రతి డైనాసిటీకి గ్రేటెస్ట్ కింగ్ ఒకరు ఉంటారు. శాతవాహనస్లో గౌతమిపుత్ర శాతకర్ణి, తర్వాత విజయనగర కింగ్డమ్ లో శ్రీకృష్ణ దేవరాయల, అలాగా ఈస్టర్న్ చాళుక్యస్ వెంగి టైంలో గుణగ విజయాదిత్య. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా వన్ లైనర్ మోడల్ పేపర్ లో చూసాం. సో ఇప్పుడు లెట్ us లుక్ ఎట్ ది కరెంట్ ట్రెండ్ తగినట్టు ఆల్ క్వశ్చన్స్ అని మనం చూద్దాం. సో మ్యాచ్ ద పోర్ట్ టౌన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద పోర్ట్ టౌన్ డ్యూరింగ్ ద ఈస్టర్న్ చాళుక్యన్ పీరియడ్. సో ఈ పోర్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో విశాఖపట్నం ఆ పోర్టు మేజర్ గా కులోత్తుంగ చోళ. సో విశాఖపట్నం కూడా కులోత్తుంగ చోళ టైంలో డెవలప్ అయింది కాబట్టి సో ఆ పోర్టు విశాఖపట్నం పోర్ట్ కూడా కులోత్తుంగ చోళ టైంలో ఇదైంది అనమాట. ఓకే, సో పోర్ట్ టౌన్ అండ్ ద నేమ్ ఆఫ్ ద పోర్ట్ టౌన్ డ్యూరింగ్ ఈస్ట్. సో విశాఖపట్నంలో కులోత్తుంగ చోళ. తర్వాత ఘంటసాల అనేది చోళ పాండ్యపురం. ఓకే, చోళ పాండ్యపురంలో ఘంటసాల. మోటుపల్లి దేశికొండ. సో మోటుపల్లి కూడా మనకి మోటుపల్లి పోర్టు ఫ్రీక్వెంట్ వస్తుంది కాకతీయాస్ అన్నిటిలో కూడా. మోటుపల్లి ఆభయ శాసనం అవన్నీ కూడా మనం చూసుకున్నాం. సో దేశికొండ ఈజ్ అసోసియేటెడ్ విత్ మోటుపల్లి. ఓకే, జస్ట్ ట్రై టు రిమెంబర్. సో మేజర్ పోర్ట్స్ డ్యూరింగ్ ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి మెన్షన్డ్ ఇన్ సంగం లిటరేచర్. సో సంగం లిటరేచర్ అంటే మేజర్ గా తమిళ లిటరేచర్. ఓకే, సో సంగం లిటరేచర్ మనం చూసుకుంటే విశాఖపట్నం కులోత్తుంగ చోళపురం. ఓకే, విశాఖేశ్వర ఆలయం. సో మేజర్ విశాఖ అనే పేరు కూడా రావడానికి కారణం విశాఖేశ్వర ఆలయం. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి విశాఖేశ్వర ఆలయం విచ్ ఇస్ బిల్ట్ బై కులోత్తుంగ చోళ. ఓకే, సో కులోత్తుంగ చోళ ఈజ్ ఆల్సో ద ఫస్ట్ చోళ చాళుక్యన్ రూలర్. ఎందుకంటే రాజరాజ నరేంద్ర తర్వాత రాజేంద్ర నరేంద్ర ఆ టైంలో ఈ వెంట్ టు ద చోళ కింగ్డమ్, ఆక్యుపైడ్ చోళ ఆల్సో బికాస్ హిజ్ మదర్ వాజ్ చోళ ప్రిన్సెస్. ఓకే, మదర్ చోళ ప్రిన్సెస్ అమంగదేవి. అమంగదేవి ఇస్ ద నేమ్ ఆఫ్ ద మదర్. ఓకే, సో అక్కడ చోళ లింక్ కూడా ఉంది కాబట్టి హీ రియలైజ్ దట్ హీ హ్యాస్ మోర్ క్లెయిమ్ ఓవర్ చోళ కింగ్డమ్ ఆల్సో. సో ఈ వెంట అండ్ టుక్ ద చోళ కింగ్డమ్. సో చోళ చాళుక్య అనేది మిక్స్ అనేది అక్కడ మనకి జరిగింది. ఓకే, అండ్ హీ టుక్ ద టైటిల్ ఆఫ్ కులోత్తుంగ చోళ. సో అప్పుడు మనకి చోళ కింగ్డమ్ లో ఆంధ్ర అనేది మర్జ్ అయింది అనమాట. సో విశాఖపట్నం కులోత్తుంగ చోళాపురం. ఓకే, అక్కడ విశాఖేశ్వర ఆలయం ఉంది. నెక్స్ట్ ఘంటసాల is also called as కంఠకోశిల which is mentioned in Greek which is చోళ పాండ్యపురం. ఓకే, నెక్స్ట్ మోటుపల్లి మనం చూసుకుంటే దేశీయ కొండపట్నం. ఓకే, దేశీయ కొండపట్నం మోటుపల్లి. అలాగే మోటుపల్లి అభయ శాసనం అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా, ఎవరెవరు చాలా మంది ఇచ్చారు. ఓన్లీ గణపతి దేవ అందరికీ ఐడియా ఉంటుంది. కాకతీయలో గణపతి దేవ హ్యాస్ గివెన్ ద మోటుపల్లి శాసనం. బట్ అపార్ట్ ఫ్రమ్ గణపతి దేవ అనవోత రెడ్డి కింగ్డమ్ లో అనవోత రెడ్డి, విజయనగర కింగ్డమ్ లో దేవరాయ 1. ఓకే, ఈ ముగ్గురు కూడా మోటుపల్లికి రిలేటెడ్ గా శాసనం అంటే అదొక ఆర్డర్ లాగా. సో అక్కడ ఆఫీసర్స్ ఎవరు కూడా బ్రైబ్స్ అవి డిమాండ్ చేయరు, అలాంటి ఎక్సెట్రా అన్నమాట. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ దట్ ద కింగ్స్ రూల్డ్. ఓకే, సో ఈ డేట్స్ అనేవి హిస్టరీ అన్నాక మనకి డేట్స్ గుర్తు పెట్టుకోవాల్సిందే తప్పదు. సో
కుబ్జ విష్ణువర్ధన ఇస్ ద ఫౌండర్. ఓకే, మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాం. కుబ్జ విష్ణువర్ధన ఇస్ ద ఫౌండర్. సో స్టార్టింగ్ లో 624 AD, చాలా స్టాండర్డ్ గా అందరు గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ అఫ్ కోర్స్ ఈ ఉన్న డేట్స్ లో కూడా ఇదే ఎర్లీగా ఉంది కాబట్టి ఈజీగా యూ కెన్ మ్యాచ్. కుబ్జ విష్ణువర్ధన ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ డైనాసిటీ. ఓకే, తన బ్రదర్ పులకేసి టూ. ఓకే, సో కుబ్జ విష్ణువర్ధన ఇస్ ద ఫౌండర్. సో 624 AD లో అఫ్ కోర్స్ he came as the brother of Pulakesi II of Chalukyas of Badami. Okay, so Kubja Vishnuvardhana is also called as Vishama Siddhi ఇలాంటి టైటిల్స్ కూడా ఆయనకు ఉంటాయి. అంటే ఫోర్ట్ డెస్ట్రాయర్ ఆఫ్ ఫోర్ట్స్. సో కుబ్జా అంటే గూని. ఓకే, సో ఈవెన్ దో ఈస్ ఫిజికల్లీ డిసేబుల్డ్, ఈస్ అ గ్రేట్ వారియర్, ఈజ్ అ గ్రేట్ కమాండర్. ఈ ఎక్కడైతే ఆక్యుపై చేయడానికి వెళ్తాడో అక్కడ ఆ ఫోర్ట్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాడు అనమాట. సో 624 లో ఆయన చాళుక్య ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి స్థాపించినప్పటికీ అది అరౌండ్ 631 సంథింగ్. అంటే ఆ పర్మిషన్ అడిగి ఆ పులకేసి టూ పర్మిషన్ ఇచ్చేసరికి 631 AD అదొక డేట్ కూడా వస్తుంటుంది. బట్ ఎనీవే 624 AD లోనే కుబ్జ విష్ణువర్ధన ఎస్టాబ్లిష్ ది ఈస్టర్న్ చాళుక్య ఆఫ్ వెంగి కింగ్డమ్. ఓకే, సో చాళుక్య బదామి కింగ్డమ్ నుండి కూడా డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి, ప్లస్ వాళ్ళ సొంత బ్రదరే కాబట్టి పులకేసి టూ గేవ్ ద పర్మిషన్ టు ఎస్టాబ్లిష్ ఎ సపరేట్ డైనాసిటీ. సో 624 to 642 దట్ ఈస్ కుబ్జ విష్ణువర్ధన. ఓకే, నెక్స్ట్ గుణ విద్యాదిత్య, హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద ఆల్ ఈస్టర్న్ చాళుక్య ఆఫ్ వెంగి. ఓకే, సో గుణగా అంటే మంచి గుణాలు కలిగిన వాడు. హీఈస్ వెరీ ప్రొఫిషియంట్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే, ఇవన్నీ కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్. సో జస్ట్ ఆ బిట్ ఇది చదవకుండా దానిలో ఉన్నటువంటి స్టాండర్డ్ మిగతా ఏవైతే స్టాండర్డ్ గా అడుగుతుంటారో అవి కూడా మనం గుర్తు తెచ్చుకుంటే మంచిది. సో ఆ విధంగా చూసుకుంటే గుణ విద్యాదిత్య కంటే కూడా మనకి ముందు విజయాదిత్య 1, ఓకే, 753 to 770. గుణగ విద్యాదిత్య ఈజ్ 840 to 891. అండ్ రాజేంద్ర బేసిక్ గా రాజరాజ నరేంద్ర. ఓకే, రాజరాజ నరేంద్ర టైంలోనే నన్నయ్య మహాభారతం రాశారు డ్యూరింగ్ ద 11th century. దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ల్యాండ్ మార్క్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఓకే, దాని ముందు తెలుగులో ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఓకే, అమరావతి ఇన్స్క్రిప్షన్ లో తెలుగు వర్డ్స్ ఉన్నాయి. విప్రల ఇన్స్క్రిప్షన్ కంప్లీట్ తెలుగు ప్రోస్ ఫార్మ్ లో ఉంటుంది. తర్వాత అడ్డంకి అండ్ కనుకూది ఇన్స్క్రిప్షన్స్. ఓకే, తర్వోజా స్టైల్ ఒకటి, శేష పద్యం. ఓకే, సో ఇలా చాలా ఇన్స్క్రిప్షన్స్ అనేవి తెలుగులో ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతారండి. ఫస్ట్ తర్వాత కలమెల్ల ఇన్స్క్రిప్షన్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ కలమెల్ల ఇన్స్క్రిప్షన్ అది కూడా ఉంటుంది ఇన్ ప్రోస్ ఫార్మ్. విపర్ల ఇన్స్క్రిప్షన్ గివెన్ బై జయసింహ వల్లభ. దానిలో ఏంటంటే మీకు మేజర్ గా తెలుగు వర్డ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బట్ ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ ప్రోస్ ఫామ్ లో అంటే కలమెల్ల ఇన్స్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ పోయిటిక్ ఫామ్ లో, పోయిటిక్ అంటే కొంచెం పద్యం టైప్ లో, జస్ట్ తెలుగులో రాయడం కాకుండా పద్య శైలిలో ఇచ్చిన దానిలో కూడా రెండు ఉంటాయి, సీస పద్యం, తర్వోజ స్టైల్. ఓకే, కందుకూరి అండ్ అడ్డంకి. ఓకే, సో ఆ రాజరాజ నరేంద్ర అయిన తర్వాత నెక్స్ట్ రాజేంద్ర నరేంద్ర, అండ్ హీ టుక్ ద టైటిల్ ఆఫ్ కులోత్తుంగ చోళ. ఓకే, సో ఆబ్వియస్లీ లాస్ట్ 1070 to 1120. సో ఇవన్నీ మనం చూసుకుంటే కుబ్జ విష్ణువర్ధన క్యాపిటల్ అనేది పిఠాపురం. ఓకే, ఆయన పిఠాపురం దగ్గర క్యాపిటల్ పెట్టుకున్నాడు. నెక్స్ట్ జయసింహ వల్లభ, హూ ఇస్ ద సన్ ఆఫ్ కుబ్జ విష్ణువర్ధన, చేంజ్ ద క్యాపిటల్ టు వెంగి. సో ఫస్ట్ క్యాపిటల్ ఇస్ పిఠాపురం, నెక్స్ట్ ఇట్ వాస్ చేంజ్ టు వెంగి, అండ్ హూ చేంజ్ ఇట్, జయసింహ వల్లభ. నెక్స్ట్ గుణగాదిత్య, జయసింహ వల్లభ ఆల్సో గేవ్ ద విప్రల ఇన్స్క్రిప్షన్. గుణగాదిత్య, హూ ఇస్ ఆల్సో కాల్డ్ as విజయాదిత్య 3, ఈస్ కాల్డ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ చాళుక్యన్ ఆఫ్ వెంగి. ఓకే, సో 848 to 891. నెక్స్ట్ విజయాదిత్య 1, 753 to 770. ఈయన ముందు, ఈయన విజయాదిత్య 3 అంటే ఆయన తాత అనమాట. ఓకే, సో రాజేంద్ర చాళుక్య, సన్ ఆఫ్ రాజరాజ నరేంద్ర, ఈ కులోత్తుంగ 1 ఆర్ విజయాదిత్య 7 ఆర్ సేమ్. ఓకే, సో అప్పటికి వచ్చేసరికి విజయాదిత్య 7 వచ్చింది, అండ్ హీ టుక్ ద టైటిల్ ఆఫ్ కులోత్తుంగ 1. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ చాళుక్యన్ కింగ్స్ అండ్ ద టైటిల్స్. సో గుణగ విద్యాదిత్య టైటిల్ మనం చూసుకుంటే త్రిపురమర్త మహేశ్వర ఆయన టైటిల్. ఓకే, సో అమ్మరాజ 1 టైటిల్ ఇస్ రాజమహేంద్ర. అందుకే ఆ రాజమండ్రి కూడా యాక్చువల్ గా రాజమహేంద్రవరం అని పేరు. నెక్స్ట్ సో రాజేంద్ర అనేది కులోత్తుంగ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అదొకటి. రాజరాజ నరేంద్ర సన్ రాజేంద్ర చోళ. ఓకే, రాజేంద్ర
Rajendra, he became Kulottunga Chola. Next, Shaktivarma. Shaktivarma is Chalukya Chandra. Next, Vimaladitya is Rajamartanda Mammudi Bhima. Okay, గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా. సో విమలాదిత్య సన్ ఇస్ రాజరాజ నరేంద్ర. విమలాదిత్య సన్ ఇస్ రాజరాజ నరేంద్ర. రాజరాజ నరేంద్ర సన్ ఇస్ రాజేంద్ర చాళుక్య హూ టుక్ ద టైటిల్ ఆఫ్ కులోత్తుంగ చోళ. రాజరాజ నరేంద్ర టైంలో మనకి నన్నయ్య మహాభారతం రాయడం అనేది జరిగింది. ఓకే, సో అక్కడ కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి, అవన్నీ కూడా చూసుకోండి. సో రాజేంద్ర చాళుక్య టుక్ ద టైటిల్ ఆఫ్ కులోత్తుంగ చోళ అండ్ శుంగదత్త. ఓకే, హీ రెడ్యూస్ taxes on people and he is the first చాళుక్య చోళ king. తర్వాత హూ ఇస్ ద వన్ హూ రెడ్యూస్ taxes అంటే అగైన్ రాజేంద్ర చాళుక్య ఆర్ కులోత్తుంగ చోళ. నెక్స్ట్ శక్తివర్మ 2. శక్తివర్మ అనే అతనికి కాయిన్స్ మీద చాళుక్య చంద్ర అని వేయించుకున్నాడు. విమలాదిత్య ఇస్ కాల్డ్ రాజమార్తాండ అండ్ ముమ్మిడి భీమ. అమ్మరాజ 1 ఈజ్ రాజమహేంద్ర. నెక్స్ట్ గుణగ విజయాదిత్య. గుణగ విజయాదిత్య ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. ఆయనకున్న టైటిల్స్ దక్షిణపతి, ఓకే, త్రిపుర మర్త మహేశ్వర, వీర మకర ధ్వజ, ఓకే, సమాధి గద పంచ మహాసిద్ధి. ఓకే, ఈ టైటిల్స్ అన్ని కూడా గుణగ విజయాదిత్య. నెక్స్ట్, సో అగైన్ ఫాలోయింగ్ చాళుక్యన్ కింగ్స్ అండ్ ద టైటిల్స్. కుబ్జ విష్ణువర్ధన. ఓకే, కుబ్జ విష్ణువర్ధన ఈస్ కాల్డ్ as మకర ధ్వజ అండ్ కామదేవ. ఓకే, అగైన్ మకర ధ్వజ అంటే డెస్ట్రాయర్ ఆఫ్ ఫోర్ట్స్ కింద వస్తుంది అనమాట. సో కుబ్జ విష్ణువర్ధన ఇస్ మకర ధ్వజ కామదేవ. తర్వాత ఫస్ట్ జయసింహ వల్లభ మనం చూసుకున్నాం కదా, ఈ గేవ్ ద విప్రల ఇన్స్క్రిప్షన్. ఆయనకి సర్వసిద్ధి శ్రీ పృథ్వీ వల్లభ అని పేరుంది. నెక్స్ట్ ఇంద్ర భట్టారక. ఇంద్ర భట్టారక ఈస్ కాల్డ్ as త్యాగదాన. ఓకే, నెక్స్ట్ విష్ణువర్ధన 3. సో మధ్యలో విష్ణువర్ధన పేర్లు కొన్ని వస్తాయండి. విష్ణువర్ధన 3 ఈస్ కాల్డ్ as సమస్త భువనాశ్రయ త్రిభువన కుశ. ఓకే, సో మంగి యువరాజు, ప్రిన్స్ మంగి అంటే మంగి యువరాజు. ఓకే, మంగి యువరాజ్ టైటిల్ వచ్చేసి విజయ సిద్ధి. ఓకే, సో ఈ ఆబ్వియస్ లో ఒకసారి చదివితే గుర్తుండండి, మల్టిపుల్ టైమ్స్ మీరు చూసుకుంటూ ఉండాలి. ఓకే, సో కుబ్జ విష్ణువర్ధన ఈజ్ మకరధ్వజ కామదేవ. జయసింహ వల్లభ, ఫస్ట్ జయసింహ వల్లభ ఈజ్ సర్వసిద్ధి శ్రీ పృథ్వీ వల్లభ. ఇంద్ర భట్టారక. ఇంద్ర భట్టారక ఈజ్ త్యాగదాన. నెక్స్ట్ విష్ణువర్ధన 3 ఈజ్ సమస్త భువనాశ్రయ త్రిభువనాంకుశ. ఓకే, నెక్స్ట్ మంగి యువరాజు. మంగి యువరాజు విజయ సిద్ధి. ఓకే, ఓకే, సో ఇవి వాళ్ళకు ఉన్నటువంటి కంప్లీట్ టైటిల్స్ అనమాట. సో కుబ్జ విష్ణువర్ధన ఈజ్ ఆల్సో కాల్డ్ as విష్ణువర్ధన 1, ఫౌండర్ 624 to 642. హిస్ టైటిల్స్ ఆర్ మకరధ్వజ. సో మకరధ్వజ అనేది మంగి యువరాజు కూడా ఉంది. ఓకే, ఆయన కూడా డెస్ట్రాయర్ ఆఫ్ ఫోర్ట్స్ అయి ఉండొచ్చు. ఓకే, సో మకరధ్వజ కామదేవ పరమ భగవత, ఇది కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. విషమ సిద్ధి, యాక్చువల్గా విషమ సిద్ధి అంటే డెస్ట్రాయర్ ఆఫ్ ఫోర్ట్స్. ఐఎమ్ సారీ, మకరధ్వజ కాదనుకుంటా. విషమ సిద్ధి ఇస్ డెస్ట్రాయర్ ఆఫ్ ఫోర్ట్స్. ఓకే, సో కుబ్జ విష్ణువర్ధన, మకరధ్వజ, కామదేవ, ఓకే, పరమ భగవత అండ్ విషమ సిద్ధి. నెక్స్ట్ మంగి యువరాజ. మంగి యువరాజ ఈజ్ విజయ సిద్ధి. ఓకే, అక్కడ విషమ సిద్ధి అయితే ఇది విజయ సిద్ధి. ఓకే, అండ్ మకరధ్వజ సర్వ లోకాశ్రయ ప్రళయాదిత్య. ఓకే, ఇవన్నీ కూడా మంగి యువరాజకు ఉన్నటువంటి టైటిల్స్. ఇంద్ర భట్టారక, త్యాగదాన, మకరధ్వజ. ఓకే, సో ఇలా కూడా అడగచ్చు, విచ్ ఆఫ్ ద హూ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ద టైటిల్ మకరధ్వజ అంటే ఈ ముగ్గురు కూడా వస్తారండి. కుబ్జ విష్ణువర్ధన, మంగి యువరాజ, ఇంద్ర భట్టారక. విష్ణువర్ధన 3 వచ్చేసరికి సమస్త భువనాశ్రయ త్రిభువనాంకుశ. ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అబౌట్ కుబ్జ విష్ణువర్ధన. హిస్ వైఫ్స్ నేమ్ వాజ్ అయ్యన మహాదేవి. ఓకే, సో అయ్యన మహాదేవి embraced Jainism, which is true. Built a Nedumba Basity at Bejwada for Kavarura Jain monks with Gujarat headquarters and donated the village name Musinikonda. Next, Kubja Vishnuvardhana was a Jain heretic. So Kubja Vishnuvardhana is not a Jain. Okay, so his wife's name is Ayana Devi, which is true. Ayana Mahadevi embraced Buddhism, which is true. She built a Nedumba Basity for Kavarura Jain monks belonging to Gujarat and donated a village name Musinikonda. ఇవన్నీ చాలా స్టాండర్డ్ గా అడుగుతారు. ఓకే, ఆవిడ జైనిజం తీసుకొని ఈ గుజరాత్ నుండి వచ్చినటువంటి కవరూరా అనే జైన్ మాంక్స్ కోసం నెడుంబి బాసుడే అనే ఒక టెంపుల్ అనుకోవచ్చు లేదా రెస్టింగ్ ప్లేస్ అనుకోవచ్చు ఆవిడ కట్టించింది. అండ్ ఆ మెయింటైన్ చేయడానికి ముసినకొండ అనే విలేజ్ ని డొనేట్ చేసింది ఆవిడ.
సో చాళుక్యన, వెంగి, శాతవాహనాస్ అన్నిటి మనం చూసుకుంటే కింగ్స్ అందరూ కూడా వేదిక్ రిలీజియన్ ఫాలో అయినప్పటికీ కూడా వాళ్ళ క్వీన్స్ బుద్ధిజం ఫాలో అయ్యారు, జైనిజం ఫాలో అయ్యారు ఎక్సెట్రా. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడగచ్చు. కుబ్జ విష్ణువర్ధన పేరులోనే విష్ణువర్ధన ఉంది కదా, పరమ భాగవత అవన్నీ కూడా. సో హీ వాజ్ వెరీ ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజియన్. హీ వాజ్ అ వైష్ణవైట్. ఓకే, హీ వాజ్ నాట్ ఎ జైన్. సో ఇందాకలే చెప్పాను కదా, కలమల్ల ఇన్స్క్రిప్షన్ ఇస్ ద ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్. ఏది? ప్రోజ్. ఓకే, సో ఫస్ట్ తెలుగు ప్రోజ్ అంటే జస్ట్ తెలుగులో రాయడం. ఓకే, పద్యం అంటే అదొక ఒక రిథమిక్ లో ఒక పోయం చెప్పినట్టు అనమాట. ఓకే, సో నగబు అనేది ఫస్ట్ తెలుగు వర్డ్, ఫస్ట్ మధ్యకాల ఇన్స్క్రిప్షన్. సో ఎప్పుడు కూడా ఈ అన్నిటికంటే అమరావతి ఇన్స్క్రిప్షన్ అనేది ఫస్ట్ వచ్చింది. శాతవాహనాస్ కాబట్టి చాలా ఫస్ట్ లో వచ్చింది. ఓకే, సో ఆబ్వియస్లీ ఫస్ట్ తెలుగు వర్డ్ నగబు అమరావతి ఇన్స్క్రిప్షన్ లో ఉంటుంది. కలమల్ల ఇన్స్క్రిప్షన్ ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ తెలుగు ఏన్షియంట్ ప్రోజ్ ఇన్స్క్రిప్షన్. అడ్డంకి ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఫస్ట్ తరువోజ పద్య సాధనం. సో పద్య శాసనాలు రెండు ఉంటాయండి, ఒకటి తరువోజ స్టైల్, ఒకటి సీస పద్యం. ఓకే, సో అడ్డంకి అనేది తరువోజ. ఓకే, అడ్డంకి అనేది తరువోజ. కందుకూరి ఇన్స్క్రిప్షన్ అనేది సీస పద్యం, గుర్తుంచుకోండి. బెజవాడ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఫస్ట్ మధ్యకార ఇన్స్క్రిప్షన్. ఓకే, సో 23rd రూలర్ గౌతమిపుత్ర శాతకర్ణి, హిస్ సన్ ఈస్ పులోమవి అండి. ఓకే, సో పులోమవి ఇస్ ద 24th రూలర్. ఆయన మేజర్ ఇన్స్క్రిప్షన్స్ అన్ని కూడా ఆయన ఎక్కువ ఇచ్చాడు. ఓకే, అప్పటికి మోర్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ గివెన్ బై పులోమవి 2. సో మనకి ఈ అమరావతి ఇన్స్క్రిప్షన్, ఓకే, ఇవన్నీ కూడా ఆ టైంలో వచ్చినవి మేజర్ గా. మన గౌతమి పుత్ర శాతకర్ణి బేస్ నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఓకే, హిస్ మదర్ గౌతమి బాలశ్రీ గేవ్ ద నాసిక్ ఇన్స్క్రిప్షన్. అది కూడా పులోమవి 2 టైంలోనే వచ్చింది ఆ ఇన్స్క్రిప్షన్. ఓకే, నెక్స్ట్ అమరావతి ఇన్స్క్రిప్షన్ లో మనకి నగబు వర్డ్ అనేది ఉండేది. ఇట్ ఇస్ ద ఫస్ట్ తెలుగు వర్డ్. కలమల్ల ఇన్స్క్రిప్షన్ 575 AD లో గివెన్ బై రేనాటి చోళ ధనుంజయ, హూ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎరికలముత్తు. ఓకే, సో ఇట్స్ ద ఫస్ట్ తెలుగు ప్రోజ్ ఇన్స్క్రిప్షన్. అది కడప. ఓకే, కడపలో ఈ రేనాటి చోళాస్ లో ఎస్పెషల్ గా ధనుంజయ, ఆల్సో కాల్డ్ ఎస్ ఎరికలముత్తు, ఆయన ఇచ్చింది కలమల్ల ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ అడ్డంకి ఇన్స్క్రిప్షన్ ఇస్ గివెన్ బై పాండురంగ, హూ ఇస్ ద జనరల్ ఆఫ్ గుణాగ్ విద్యాదిత్య. ఓకే, సో గుణగా విద్యాదిత్య ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ కింగ్. ఆయన జనరల్ పాండురంగ, హూ ఇస్ ఎ బ్రాహ్మణ్. ఓకే, హీ గేవ్ ద అద్దంకి ఇన్స్క్రిప్షన్ విచ్ ఇస్ ద ఫస్ట్ పోయిటిక్ తరువోజ స్టైల్ ఇన్స్క్రిప్షన్ అండి. ఓకే, నెక్స్ట్ పాండురంగ అనగానే ఆయన కట్టించిన టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది ఫేమస్. ఎనివే బెజవాడ ఇన్స్క్రిప్షన్ వాజ్ గివెన్ బై యుద్ధమల్ల 2 అండ్ ఇట్ టాక్స్ అబౌట్ జాతరాస్, ప్రొసెషన్స్ ఎక్సెట్రా. ఇట్ ఈస్ ద ఫస్ట్ మధ్యకార ఇన్స్క్రిప్షన్ ఇన్ తెలుగు. ఓకే, సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ ద్రాక్షారామాలు అందరికీ ఐడియా ఉంటాయి కదా. సో ద్రాక్షారామ, భీమారామం, క్షీరారామం, సోమరామం, అమరామం. సో ఇవి మనం చూసుకుంటే, సో చాళుక్య 1 బిల్ట్ పంచరామాలు. ఓకే, ఎవరు కట్టారు? చాళుక్య 1. ఓకే, సో ద్రాక్షారామం అనేది ద్రాక్షారామంలో ఉంది. అక్కడ భీమేశ్వర టెంపుల్ ఉందండి. ఓకే, భీమవరంలో కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎస్ కొమరమామం. ఇట్ ఈస్ ఇన్ సామర్లకోట. ఓకే, సో క్షీరారామం అంటే క్షీర అంటే పాలు కదా, సో పాలకొల్లు. అక్కడ మనకు ఉన్నది క్షీరరామలింగేశ్వరం. ఓకే, సోమరామంలో సోమేశ్వర టెంపుల్. సోమరామం అనేది భీమవరంలో ఉంది. ఓకే, సో భీమారామం యాక్చువల్ గా భీమవరంలో లేదు, గుర్తుపెట్టుకోండి. భీమారామం అనేది సామర్లకోటలో ఉంది, సోమరామం అనేది భీమవరంలో ఉంది, గునుపూడి. ఓకే, సో ఇక్కడ బి ఎస్ లో ఉంది, ఇక్కడ ఎస్ బిలో ఉంది, అలా గుర్తుపెట్టుకోండి. సోమరామం సోమేశ్వర టెంపుల్, అమరారామం అమరావతి అమరేశ్వర టెంపుల్. సో అన్ని ఏ ట్రిపుల్ ఏ, అలా గుర్తుపెట్టుకోండి. సో అమరారామం అనేది అమరావతిలో ఉంది, అమరేశ్వర టెంపుల్. భీమారామం సామర్లకోటలో ఉంది, సోమరామం భీమవరంలో ఉంది. ఓకే, అండ్ అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కూడా క్షీరరామం పాలకొల్లో ఉంది, క్షీరరామలింగేశ్వరం. ద్రాక్షారామం ఇక్కడ ఉంది. ఓకే, ద్రాక్షారామం అక్కడ భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో Vishnuvardhana III restored the village of Mushnikonda to the Jain Basadi, Nedumba Basadi in Vijayawada. So Vasantavada is a village donated by Vishnuvardhana III to 3 Shiva temples near Eluru. So Chamayakamba was the second wife of Amaraja, who was a great musician, and Amaraja II was the Eastern Chalukya king with the title of Gandha Martanda. So let us see. Okay.
So Vishnuvardhana III restored the village of Musinikonda to the Jain Basadi, Nedumba Basadi in Vijayawada. So మనం ఆల్రెడీ చూసాం ఫస్ట్ కుబ్జ విష్ణువర్ధన హూ ఇస్ ద ఫౌండర్, ఆయన వైఫ్ అయ్యన మహాదేవి has built the Nedumba Basadi, which is a Jain Basadi, okay, and gave the village of Musinikonda. సో తర్వాత తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఆ విలేజ్ ని వెనక్కి తీసుకుని ఉంటారు. సో మళ్ళీ విష్ణువర్ధన III he gave back the village to the Jain Basadi. Next, Vasantavada is a village donated by Vishnuvardhana III to 3 Shiva temples near Eluru. Okay, సో ఏలూరు దగ్గరలో ఉన్నటువంటి 3 శైవ టెంపుల్స్ కి విష్ణువర్ధన వసంతవద అనే విలేజ్ ని డొనేట్ చేశాడు. చమేకాంబ వాజ్ ద సెకండ్ వైఫ్ ఆఫ్ అమరాజా II, who was a great musician. Okay, సో అమరాజా II కి సెకండ్ వైఫ్ చమేకాంబ, షీ వాజ్ a great musician. చాళుక్య భీమా, హిస్ టైటిల్ ఈస్ గంధ మార్తాండ, నాట్ అమరాజా II. ఓకే, ఈ గంధ మార్తాండ అనే టైటిల్ చాళుక్య భీమాది ఇది. సో ఫోర్త్ వన్ ఇస్ రాంగ్ అండి, మిగతా 3 కూడా కరెక్ట్. So the Chalukya king Dhanarnava, who made the Mangal inscription. Okay, so Mangal Sasanam, Mangal inscription అంటే Mangal Sasanam ఎవరు ఇచ్చారంటే Chalukya king Dhanarnava. Next, Prabhuduru was the first Shaktivarma of the Chalukya king who inscribed the inscription. Next, first Chalukya Bhima built the Bhimeshwara temple at Bhimvaram. So ఈ Bhimeshwara temple Bhimvaram చూసాం మనం. ఓకే, అవన్నీ కట్టింది కూడా చాళుక్య భీమా. నెక్స్ట్, డ్యూరింగ్ ద reign of Amaraja II, Chalukya, a Jain named Ardakavi built Jain Basadis. So let us see. So Mangala inscription అనేది ఇచ్చింది ధనరావ, and it mentions about the Kakatiya Gundiyana of Kakatiyas. Okay. Next, Prabhuduru inscription. Okay, Prabhuduru inscription, Shaktivarma I. Okay, it talks about the replacement of corrupt officers by the king in villages. So ప్రభుత్వ ఇన్స్క్రిప్షన్ లో ఏం మెన్షన్ చేశారండి, కరప్ట్ ఆఫీసర్స్ ని రీప్లేస్ చేస్తున్నట్టు మెన్షన్ చేశారు. దాన్ని ఇచ్చింది శక్తివర్మ I. చాళుక్య భీమా ఆల్రెడీ మనం చూసాం, సోమేశ్వరం ఎట్ గుణపడి భీమవరం, నాట్ భీమేశ్వరం. ఓకే, సో ఆల్రెడీ మనం చూసాం భీమవరంలో మనకి సోమేశ్వర ఆలయం ఉంది, భీమేశ్వర ఆలయం కాదు. ఓకే, సో భీమేశ్వర ఆలయం అనేది సామర్లకోటలో ఉంది, మనం ఆల్రెడీ చూసాం. ఓకే, so during Amaraja II, a Jain named Ardakavi built Jain Basadis. So Chalukya king Dhanarnava gave the Mangala inscription, that is correct. Prabhuduru inscription Shaktivarma I ఇచ్చాడు. ఓకే, ఆయన దానిలో కరప్ట్ ఆఫీసర్స్ గురించి రీప్లేస్ చేయడం గురించి చెప్పాడు. ఓకే, సో ఫస్ట్ చాళుక్య భీమా బిల్ట్ భీమేశ్వర టెంపుల్ అట్ భీమవరం అన్నాడు. ఓకే, బట్ భీమేశ్వర టెంపుల్ ఆల్రెడీ మనం చూసాం, ఇట్ ఈస్ దట్ భీమేశ్వరం టెంపుల్ అనేది మనకి సోమేశ్వర ఆలయం అనేది భీమవరంలో ఉంది, భీమేశ్వరం కాదు. భీమేశ్వరం అనేది సామర్లకోటలో ఉంది. సో 3 is wrong. During the reign of Amaraja II, Chalukya, Jain named Ardakavi built Jain Basadis. So even correct. So 3 only and actually. Okay, 4 only ఉంది కానీ 3 only are the correct. Okay. So consider the following statements. Chalukya king Vijayaditya III built Rajarajeswara, Chandrasekhara and Golingeshwara temples at Bikavolu. Okay, so Aihole inscription shows that he defeated Harsha in a battle between Harsha and Pulakesi. So హర్షవర్ధన ఎంపైర్ కి ఫౌండర్, హర్షవర్ధన ఎంపైర్ లో ఉన్నటువంటి ఎవరైతే హర్ష ఉన్నారో అతనికి పులకేసి II కి ఎప్పుడు వార్ ఉండేది, ఎందుకంటే ఆయన నార్త్ ఇండియా ఉండేది, పులకేసి II డెక్కన్ రీజియన్ అంతా కూడా ఆయన కంట్రోల్ ఉండేది. ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రూలర్ ఆఫ్ చాళుక్యస్ ఆఫ్ బదామి. Okay, so Pulakesi II defeated Harsha and assumed the title of Parameshwara. Okay, and the Eastern Chalukyas levied a tax called Kodina on spices. So let us see. So Chalukya king Vijayaditya III built Rajarajeswara, Chandrasekhara and Golingeshwara temples at Bikolu. So Vijayaditya III ఎవరైతే ఉన్నారో ఆయన రాజరాజేశ్వర, చంద్రశేఖర అండ్ గోలింగేశ్వర టెంపుల్స్ ని బిక్కవోల్ టెంపుల్స్ అంటారు కదా, అక్కడ బిల్డ్ చేశాడు. నెక్స్ట్, ఐహోల్ ఇన్స్క్రిప్షన్ షోస్ పులకేసి II డిఫీటెడ్ హర్ష ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ నర్మదా రివర్. సో నర్మదా అక్కడ గుజరాత్ అటు సైడ్ ఉంటుంది కదా. సో పులకేసి II, హూ ఇస్ ఫ్రమ్ చాళుక్యాస్ ఆఫ్ బాదామి, డిఫీటెడ్ హర్షవర్ధన ఫ్రమ్ ద హర్ష ఎంపైర్, అండ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద ఐహోల్ ఇన్స్క్రిప్షన్. ఓకే, ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ బాదామి అంటూ ఉంటారు కదా. సో Pulakesi II defeated Harsha and assumed the title of Parameshwara, which is true. So Eastern Chalukyas levied a tax called Kodana on umbrellas, not spices. Okay, so your fourth statement is wrong. Eastern Chalukyas of Vengi levied a tax called Kodana on umbrellas, not spices. Megata mudu kuda correct. So during the times of Vengi Chalukyas, the army chief was called Nandi
Vigrahadhikari. Okay, so Vijayaditya III, the Eastern Chalukya king, who was titled the Matya Maheswara. Mortal అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే త్రిపుర మత్య మహేశ్వర. ఓకే, సో త్రిపుర మత్య మహేశ్వర అనేది టైటిల్. నెక్స్ట్ స్థల మహాత్యాస్ ఆర్ స్టోరీస్ అబౌట్ లోకల్ డీటీస్. సో స్థల మహాత్యాలు అంటే స్థానిక దేవతల గురించి చెప్పిన కథలు అంటున్నాడు. నెక్స్ట్ గటికలు మీన్స్ బ్రాంచెస్ ఆఫ్ బుద్ధిజం అంటే ఇది క్లియర్ గా రాంగ్ అండి. ఓకే, గటికాస్ అంటే వేదిక్ లెర్నింగ్ సెంటర్స్. ఓకే, సో క్లియర్ కట్ గా ఇది రాంగ్. సో మిగతా మూడు కరెక్ట్. సో లెట్ us see. During the times of Vengi Chalukyas, army chief was called as Senadipati, not Sandhi Vigrahadhikari. Okay, సో ఆర్మీ చీఫ్ ని సేనాధిపతి అంటారు, సంధి విగ్రహాధికారి కాదు. నెక్స్ట్ విజయాదిత్య III టైటిల్ ఇస్ త్రిపుర మత్య మహేశ్వర. ఓకే, నెక్స్ట్ త్రిపురాస్ ఆర్ అచలాపురం, నెల్లూరు, కిరాణాపురం. ఓకే, ఓకే, త్రిపురాస్ ఆర్ అచలాపురం, నెల్లూరు అండ్ కిరాణాపురం, త్రిపుర. ఓకే, ఈ త్రిపుర మత్య మహేశ్వర అంటే బేసిక్ గా ఈ రీజియన్స్ అన్నిటికి కూడా కింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, త్రిపుర అంటే ఆ మూడు పురాలు అచలాపురము, నెల్లూరు, కిరాణాపురం. ట్రై టు రిమెంబర్ దట్. అండ్ స్థల మహత్యాలు, ఆబ్వియస్లీ ఆ స్థలం అంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మహత్యం అంటే అక్కడ జరిగిన గ్రేట్ అనుకుంటే, సో ఆబ్వియస్ గా లోకల్ డీటీస్. ఓకే, గ్రామ దేవతల గురించి ఉన్నటువంటి స్టోరీస్ స్థల మహత్యాలు అని చెప్పుకోవచ్చు. ఓకే, సో గటికలు ఆర్ వేదిక్ లెర్నింగ్ సెంటర్స్ అండి. గటికలు, ఓకే, గటిక అవన్నీ కూడా వేదిక్ లెర్నింగ్ సెంటర్స్, నాట్ బుద్ధిజం రిలేటెడ్. సో హౌ మెనీ ఆర్ కరెక్ట్ అంటే ఇది కూడా రాంగ్ అండి. ఓకే, సో ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ 3 అని ఉంది కానీ ఇక్కడ ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. సో లెట్. ఓకే, సో ఈస్టర్న్ చాళుక్యస్ ఆర్ కాల్డ్ చంద్ర చాళుక్యస్. ఓకే, అండ్ జయసింహ వల్లభ ఇన్స్క్రైబ్ విప్రల ఇన్స్క్రిప్షన్, ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద ఈస్టర్న్ చాళుక్య పీరియడ్. సో విప్రల ఇన్స్క్రిప్షన్ లో కూడా మనకి ఎక్కువ ఈ తెలుగు వర్డ్స్ అనేవి కూడా మనకు ఉన్నాయని చూసాం. ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ ఇన్ ప్రోజ్ ఫార్మ్ అయితే విప్రల ఇన్స్క్రిప్షన్ బై జయసింహ. సారీ, ఈ ఫస్ట్ ప్రోజ్ ఫార్మ్ ఈస్ కలమెల్ల ఇన్స్క్రిప్షన్. ఓకే, సో విప్రల అనేది కూడా ఈస్టర్న్ చాళుక్యన్ పీరియడ్ లో తెలుగు ఇన్స్క్రిప్షన్ విత్ కంటైనింగ్ తెలుగు వర్డ్స్. సో జయసింహ వల్లభ was the first Eastern Chalukyan king who built the town of Sarvasiti. Next, Kandukuru inscription is the earliest Telugu poem of the Eastern Chalukyas. So let us see. So Eastern Chalukyas are called as Chandra Chalukyas, which is true. Jaisimha Vallabha gave the Viprala inscription. It is the first Telugu inscription of Eastern Chalukyan period. Okay, so Viprala is the first Telugu inscription of the Eastern Chalukyan period given by Jaisimha Vallabha. Okay, so Jaisimha Vallabha was the first Eastern Chalukyan king who built the town of Sarvasiddhi. Okay, that is also correct. So Addanki inscription, it is the first Telugu poetic అంటే పద్య శాసనం. అడ్డంకి, కందుకూరు అనేవి రెండు పద్య శాసనాలు. దానిలో మనం చూసాం అడ్డంకి అనేది తరువోజా. ఓకే, అడ్డంకి అనేది తరువోజా స్టైలు. నెక్స్ట్ కందుకూరు ఇన్స్క్రిప్షన్ అనేది సీస పద్యం. ఓకే, సో అడ్డంకి ఈస్ తెలుగు పోయిటిక్ శాసనం. ఓకే, పద్య శాసనం, తరువోజా స్టైల్ పద్య శాసనం. కందుకూరి ఇన్స్క్రిప్షన్ వచ్చేసరికి సీస పద్యం డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గుణ విద్యాదిత్య is considered the greatest of the Eastern Chalukyas and his general is Panduranga. He gave the Addanki inscription. So Addanki inscription ఇచ్చింది Panduranga. It is considered the first Taruvoja style poetic inscription. And Kandukuri inscription కూడా ఆయన ఇచ్చాడు. Kandukuri is the first శేష పద్యం. So Vengi Desam, located between Krishna and Godavari, became the main place and hence the lineage was called as Vengi Vamsha. Okay, so these clans spread from Badami in Karnataka and occupied Tiranandhra. Okay, Tiranandhra అంటే కోస్టల్ ఆంధ్ర. ఓకే, తీరం. సో ఇక్కడ మీరు చూసుకుంటే కర్ణాటకలో బాదామి నుండి విస్తరించి తీరాంధ్రాన్ని ఆక్రమించుకున్న ఈ వంశస్థులు క్రీస్తు శకం 624 నుండి 1075 వరకు సుమారు 4.5 శతాబ్దాల కాలం పాలించారు. సో ఈ బదామి, కర్ణాటక బదామి పులకేసి 2, ఓకే, వాళ్ళ బ్రదర్ కుబ్జ విష్ణువర్ధన వచ్చి తీరాంధ్ర అంటే కోస్టల్ ఆంధ్ర. ఓకే,
దాన్ని 624 ఏడీలో ఆక్యుపై చేసి మోర్ ఆర్ లెస్ 4.5 centuries అంటే 450 years పాలించారు 1075 వరకు. ఓకే, హారితిపుత్ర refers to the resemblance to the southern dynasties like Satavahanas, Ikshvakus, Kadambas, etc. So that is true. ఓకే, హారతిపుత్ర అనే మాతృ సంజ్ఞ ధరించే ఆచారం ఉన్న శాతవాహనాలు, ఇక్ష్వాకులు, కదంబులు మొదలైన దక్షిణ ప్రాంతపు రాజవంశాల్లో వీళ్ళకున్న పోలికలు సూచిస్తుంది. ఓకే, సో మనం శాతవాహన టైంలో కూడా చూసాం గౌతమిపుత్ర సాత్కర్ణి, సో మదర్ పేరును వాడారు. సో ఇక్ష్వాకుస్ ఆ టైంలో కూడా మనం చూసుకుంటే మదర్ పేరు, ఓకే, కదంబాస్ ఆ టైంలో కూడా. సో ఇక్కడ కూడా హారతి పుత్ర, సో మదర్ పేరు వాడినట్టు మనకు కనబడుతుంది. నెక్స్ట్ కుబ్జ విష్ణువర్ధన వాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ సెకండ్ పులకేసి ఫ్రమ్ 617 to 624 AD అండ్ బికేమ్ ఇండిపెండెంట్ ఇన్ 621. సో 617 లో వచ్చి 624 లో ఆయన ఇండిపెండెంట్ అయ్యాడు అనమాట. ఓకే, సో వెంగి దేశం లొకేటెడ్ బిట్వీన్ కృష్ణ అండ్ గోదావరి బికేమ్ దర్ మెయిన్ ప్లేస్ as the lineage was called as Vengi Vamsa. These clans spread from Badami in Karnataka, occupied coastal Andhra from 624 AD and ruled for about 4.5 centuries until 1075 AD. Haritiputra refers to the resemblance to the southern dynasties like Satavahanas, Ikshvakus and Kadambas who take their mother's names. Okay, Kubja Vishnuvardhana was the representative of Pulakesi II from 617 to 624. So 617 లో వచ్చినప్పటికీ కూడా 624 లో ఇండిపెండెన్స్ అనేది కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. Okay, so 30 minutes అయింది. Let us stop here and continue in the next class. Thank you.